సార్లు చూడండి, సమాజంలో దేవుడు లేని వ్యక్తులు వారి జీవితాల్లో వారికి ఏదైనా కష్టం వస్తే ఇక మా రాత ఇంతేనండి అంటారు. దేవుని బిడలగా నువ్వు నా రాత ఇంతే నువ్వు చెప్పడానికి అది చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే నీ రాత మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ డిఫీట్ ఇన్ యువర్ లైఫ్, నీ ఓటమిని విజయంగా మార్చాలని, నీ కన్నీటిని సంతోషంగా మార్చాలని, నీ ఆవేదనను, నీ యొక్క పరీక్షను, ఒక సవాలును నీకు ఒక సాక్ష్యంగా దేవుడు మార్చాలని ఆయన నీకోసం మరణించాడు. నీకు తెలుసా అది? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని యేసయ్య వస్తే నువ్వు ఓటమిలో బ్రతకాల్సిన అవసరం ఏంటి? నువ్వు కృంగిపోయిన స్థితిలో బ్రతకాల్సిన అవసరం ఏంటి? నువ్వు వేదనలో బ్రతకాల్సిన అవసరం ఏంటి? వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దేవుని కృపాసనము వద్దకు నువ్వు ధైర్యంతో వెళ్ళగలిగితే, ఇఫ్ యూ కెన్ బోల్డ్లీ అప్రోచ్ గాడ్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్, దేవుని కృపా సింహాసనాన్ని నీవు ధైర్యముతో సమీపించగలిగితే సమయానుకూలమైన సమయోచితమైన సహాయాన్ని దేవుడు నీకు అందిస్తాడు.